ఫ్రెండ్స్, మీ కోరికలు మేనిఫెస్ట్ అవ్వట్లేదా? అవ్వవు. ఎందుకంటే ఫస్ట్ నేను చెప్పిన 3 పాయింట్స్ మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ జడ్జిమెంట్ మానేసేయండి. వాళ్ళలా వీళ్ళలా లేరు, అసలు ఎవ్వరు ఎలా ఉండరండి. మనం చెప్పినట్టు వాళ్ళు ఎందుకు ఉంటారు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. జడ్జిమెంట్ మానేసేయండి. అలాగే కంప్లైంట్స్ మానేయండి. నాకు అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, వాళ్ళు పని చేయలేదు, నాకు ఆ ఆఫీసర్ ఇవ్వలేదు, ఇలా బాస్ మీద కానీ ఏదో ఒకటండి, ఎవరి మీద ఒకరి మీద కంప్లైంట్స్ మానేయండి. బద్ధకాన్ని మానేయండి. అలాగే ఇంకేంటి, ఇంకా ఒకటి ఉంది మర్చిపోయినా, అది కూడా చెప్పాలండి. ఇవి ఒకటే కాదు, బ్లేమింగ్ మర్చిపోండి. ఎవరో ఒకరి మీద నిందలేయద్దండి. మీకు చేత కాకపోతే వదిలేయండి, కానీ ఎవరి మీద నిందలేయకండి. ఈ 3 మానేసి, బద్ధకాన్ని మానేసి, ఈ నెగిటివ్ థాట్స్ని కూడా మానేశారనుకోండి, మీ జీవితం ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. అన్నీ మేనిఫెస్ట్ అవుతాయండి. అంతేకాని ఊరికనే కూర్చొని విజువలైజ్ చేసుకుంటే మాత్రం ఏవి జరగవు. ఏదో అనుకుంటారు అందరూ, విజువలైజ్ చేసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్లో అన్నీ మేము లక్షల కోట్లు సంపాదించేస్తామని. ఒట్టి విజువలైజేషన్ పనికి రాదు. లా ఆఫ్ అట్రాక్షన్లో వర్క్ చేస్తేనే మీకు పని జరుగుద్ది. ఇది ఖచ్చితమైన లా ఆఫ్ అట్రాక్షన్లో ఇది ఒక లా. అది మర్చిపోయి మీరు ఏదో విజువలైజ్ చేసుకొని నేను చేసేసాను, నాకు 100 కోట్లు కావాలంటే ఏది రాదు. అందుకే చెప్తాను, మీ నెగిటివ్ థాట్స్ పోవాలంటే ఈఎఫ్టీ చేయండి. నేను ఇక్కడ ఇమేజ్లో చూపించిన పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ మీద మీరు ట్యాప్ చేసుకోండి. రోజు ఒక 10 నిమిషాలు చేయండి. అద్భుతంగా పనిచేస్తుంది ఈఎఫ్టీ. చేసి చూడండి. అలాగే హోపోనోపోనో, ఇది అస్సలు వదలకండి. 24 అవర్స్ మీ మైండ్లో రన్ అవుతూనే ఉండాలి హోపోనోపోనో. ఎందుకంటే స్వరజ్ఞానంలో మన శ్వాస అంటే మన నాసిక రంధ్రాల ద్వారా 2 నాసిక రంధ్రాల ద్వారా ఎప్పుడైతే మనకు గాలి అంటే ఊపిరి వస్తుందో ఆ టైంలో మీరు ఏ కోరిక అనుకున్నా మేనిఫెస్ట్ అవుతుంది. అందుకనే హోపోనోపోనో మీరు ఏ ఇంటెన్షన్తో చేస్తున్నారో అది వదలకండి. అలాగే ఇవన్నీ కావట్లేదు, మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అసలు ఇవన్నీ ఎందుకండి, మేము ఎన్ని చెప్పినా వర్కౌట్ అవ్వట్లేదంటే కారణం మేము కాదు, ఇంకొకరు కాదు. చెప్పా కదా, ఫస్ట్ మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. మీరు బాగుపడాలంటే మీరు మారాలి. మీరు మారకుండా ఎవరి మీద అంటే వాళ్ళ మీద మీరు నిందలు వేసుకోవడం, ఈ సబ్జెక్ట్ అంతా ట్రాష్ అనుకోవడం, ఇవన్నీ తప్పు. అందుకని చెప్తున్నా, జడ్జిమెంటు, కంప్లైంట్, బ్లేమింగ్, ఈ 3 మానేయండి. అస్సలకి వదలకండి. ఏది నేను చెప్పిన పాయింట్స్నే కదా, అవి మర్చిపోవద్దండి. 100% మీరు వర్కౌట్ అవుతుంది. అప్పుడు బద్ధకాన్ని, నెగిటివ్ థాట్స్ని మానేస్తే ఆటోమేటిక్గా మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఆల్రెడీ మనం పొట్టలో చెత్తలు వేసుకుని తిరుగుతున్నాము. ఏంటి, ఆ పొట్ట ఆటోమేటిక్గా పెరిగిపోయి బాడీ వెయిట్ పెరిగి అన్ని రకరకాల బాధలు పెడుతున్నాం పొట్టకి. అలాగే మైండ్లో కూడా చెత్తని వేసి పెట్టకండి. హ్యాపీగా ఉంచుకోండి. ఎప్పుడైతే మీ బాడీ క్లీన్ ఉందనుకో, మీ మైండ్ క్లీన్ ఉంటే ఆటోమేటిక్గా మీ పనులన్నీ చక్కగా జరుగుతాయి. అందరూ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి